ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం. నేను బాగా ఆలోచించి నీకు ఇంకో ఐడియా చెప్తానులే. ఏం చెప్తావో ఏంటో. May I come in, madam? Yes, come in. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, రండి. కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పైన సంతకాలు పెట్టాలి మేడం. నేనా? అవును మేడం. కానీ నేను పెట్టచ్చో లేదో? ఏం పర్వాలేదు మేడం, నేను మన లీగల్ డిపార్ట్మెంట్లో కనుక్కున్నాను, ప్రాబ్లం ఏమీ ఉండదన్నారు. మీరు పెట్టొచ్చన్నారు. అవి కొంచెం అర్జెంట్ మేడం, మీరు అంటే తీసుకొస్తాను. సరే, తీసుకురండి. వీటిని ఒకసారి చదువుకోండి మేడం.
ఇక సంతకాలు పెట్టైనా? ఎస్ మేడం. ఇక్కడ 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 చాలా థ్యాంక్స్ మేడం. మీరు వచ్చి ఇలా సంతకాలు పెట్టడంతో మాకో పెద్ద సమస్యకి పరిష్కారం దొరికినట్లయింది. భలేవరే, దాందే ఉంది. చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి, ఇటు పక్కగా పెట్టిన ఈ ఫైల్స్ అన్నిటినీ నేను చూసేశాను. వీటిలో ఏ ప్రాబ్లమ్స్ లేవు. యూ మై గో హెడ్ విత్ దెమ్. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా ఫాస్ట్ మేడం. ఇంకొకళ్ళైతే దాదాపు వారం 10 రోజులు పట్టేది. అదేం లేదులేండి. కాన్సంట్రేషన్తో చేస్తే ఏ పనైనా త్వరగా అయిపోతుంది. మీకున్న కాన్సంట్రేషన్ అయ్యగారికి కూడా ఉంటే బాగుండేది మేడం. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మేడం. ఆయన ఆఫీసుకి రావడం మానేయడానికి ముందు ఒక 2-3 నెలలుగా ఏ పనిలోనూ ఇంట్రెస్ట్ చూపించలేదు మేడం. మాకేమీ అర్థమయ్యేది కాదు. అంతకుముందు ప్రతిదీ తరచి అడిగేవాళ్ళు, డీటెయిల్స్లోకి వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఆయన ఈ మధ్య ఎందుకలా నిర్లిప్తంగా నిస్తేజంగా మారారో మాకెవరికీ అర్థం కావడం లేదు. అంతకు ముందున్న కాన్సంట్రేషన్ ఇప్పుడు అస్సలు లేదు. ఇప్పుడు ఆయన ఏకంగా ఆఫీస్కే రావడం లేదు. మా అందరికీ చాలా బాధగా ఉంది. ఈ విషయం గురించి మీరు ఆయనతో మాట్లాడారా మేడం? సారీ మేడం, నేను కొంచెం ఎక్కువ చనువు తీసుకునే మాట్లాడుతున్నాను. కానీ ఏం చేయను, తప్పడం లేదు. పర్వాలేదులేండి, దాందే ఉంది. నేనిప్పుడు మీకు ఒక్క విషయం మాత్రమే చెప్పగలను. టైం విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. కంగారు పడకండి. కాలమే అన్నిటికీ సమాధానం ఇస్తుంది, అన్నిటినీ చక్కబరుస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టండి, అంతే. అది కాదు మేడం, నేను చెప్పేది. ప్లీజ్, ఈ విషయం గురించి మీరు ఇంకేమీ మాట్లాడొద్దు. ఇంతకన్నా ఇప్పుడు నేను దీని గురించి ఇంకేమీ చెప్పలేను. ఐఎమ్ సారీ మేడం, నేనేమన్నా అతిగా మాట్లాడుంటే క్షమించండి. నోనో, అలాంటిదేమీ లేదు. కంపెనీ మీదనుకునే కదా మీరిలా మాట్లాడుతున్నారు. ఆ విషయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. థ్యాంక్ యూ మేడం. ఈ ఫైల్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే మేడం, నేను ముందు ఈ డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళతో ఏమన్నా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడతాను. ఫైల్స్ కోసం ఈలోగా ఎవరన్నా బాయ్ని పంపిస్తాను మేడం. ఓకే, ఉంటాను మేడం.
ఏంటిది? నాకేమవుతోంది? నేను ఎందుకులా అయిపోతున్నాను? నా మనసు వశం తప్పుతోందా? ఎన్నడూ లేనిది నాకు ఇలాంటి ఆలోచనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? నేను ఇలా ఎందుకు మారుతున్నాను? ఈజ్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? ఇలా ఆలోచించడమే పెద్ద తప్పు. కమలకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది? తను రాకపోతే ఈ ఆఫీస్కి రావాలనిపించడం లేదు. తను మానేసిన దగ్గర నుంచి నా మనసులో ఉండటం లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ? ఆలోచిస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది. అసలు ఆ అమ్మాయితో నాకు సరిగ్గా పరిచయం కూడా లేదు. 1-2 సార్లు దూరం నుంచి చూశానంతే. అయినా ఎందుకు ఇలా అయిపోతున్నాను? నా మనసు ఇంత బలహీనమైందని నేను ఇంతకు ముందు ఎప్పుడూ అనుకోలేదు. తను ఈ ఆఫీస్కి రావడం మానేసింది. అప్పటి నుంచి నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. ఎందుకు ఇలా అవుతోంది? ఇంతకు ముందెప్పుడు ఇలా కాలేదే. అసలు నేను తనతో మాట్లాడను కూడా మాట్లాడలేదు. అయినా ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఈ విషయం ఇంకెవరికీ చెప్పలేను. ఇలా ఆలోచిస్తూ ఇక్కడ ఉండలేకపోతున్నాను. సుజాత, ఈ 3 అక్షరాలు నా జీవితాన్ని కుదిపేస్తున్నాయి. సుజాత. ఈ అమ్మాయి పేరు మాత్రమే తెలుసు. దూరం నుంచి చూశాను. పర్సనల్ డిపార్ట్మెంట్లోంచి ఫైల్ తెప్పించుకుని ఎవరికీ తెలియకుండా ఫోటోని నా దగ్గర ఉంచుకున్నాను. అసలు ఎటువంటి పరిచయం లేకుండానే నా మనసుని ఇలా ఎలా అల్లకల్లోలం చేసింది? అసలు నాకేమవుతోంది? ఈ విషయం గురించి ఆలోచించాలంటేనే భయంగా ఉంటుంది. సుజాత లేని ఆఫీస్కి రావాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. ఇలా ఎందుకు అవుతోందో నాకు అర్థం కావడం లేదు. అయినా ఈ విషయం నేను ఎవరికి చెప్పుకోగలను? చెప్పినా అర్థం చేసుకుంటారా? నా మనసు అసలు ఎందుకు ఇలా అదుపు తప్పుతోంది? నేను ఎందుకు ఇలా పిచ్చివాడిలా తయారవుతున్నాను? నో, ఇలా ఆలోచిస్తూ ఇక్కడ ఉండలేను. కొన్నాళ్ళు ఇటువైపు రావడమే మానేస్తాను.